లీడర్స్ అందరికీ శుభోదయం అండి. సార్ నా వాయిస్ క్లియర్‌గా ఉందా? క్లియర్ ఉంది సార్. క్లియర్ ఉంది. ఓకే సార్. యాజ్ యూజువల్‌గా 8, 10కి స్టార్ట్ చేద్దాం. డియర్ క్లియర్ లీడర్స్ సార్. అందరికీ శుభోదయం అండి. ఈరోజు అసిడిటీకి సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషన్ మనందరం కూడా తెలుసుకున్నాం. అదేవిధంగా మన దగ్గర వచ్చినటువంటి ప్రొడక్ట్‌లు ఏ విధంగా లేటెస్ట్ కాంబినేషన్స్ ఏమున్నాయి? అయన్నీ కూడా తెలుసుకొని ఈరోజు టాపిక్ గురించి డిస్కషన్ దయవుంచి అందరూ కూడా శ్రద్ధగా వినండి. ఎవరు డిస్టర్బెన్స్ చేయొద్దండి. డియర్ లీడర్స్ మీ అందరికి కూడా తెలుసు అసిడిటీతో బాధపడే వాళ్ళ సంఖ్య ఇటీవల సర్వే ప్రకారము రోజుకు 77 మంది అసిడిటీ సమస్యతో ఎక్కువైపోయి బాధపడి చనిపోయే వాళ్ళు ఉన్నారండి. 77 మంది రోజుకు. ప్రతి 10 మందిలో 8 మందికి అసిడిటీ సమస్యతో బాధపడేవారు ఉన్నారు. మనకు అనారోగ్యం కావాలంటే మెయిన్ అనేది ప్రాథమికంగా ప్రతి ఒక్కరికి కూడా అసిడిటీ ప్రాబ్లంతోనే స్టార్ట్ అవుతుంది. ప్రతి ఒక్క జబ్బుకు నాంది, తొలి మెట్టు, తొలి నాంది మన హెల్త్ పాడుపడని మొట్టమొదటి ఏదన్నా ఉందంటే అసిడిటీ సంబంధించండి. ముందుగా అసిడిటీ గురించి అశ్రద్ధ వహిస్తే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ మనం కొని తెచ్చుకోవాల్సి వస్తుంది. కాబట్టి మనందరం కూడా ఈ యొక్క అసిడిటీకి సంబంధించినటువంటి ప్రాబ్లమ్ రాకన్నా స్టార్టింగ్‌లోనే దీన్ని తుదమట్టించామంటే ఫర్దర్‌గా ఇతర జబ్బులనేవి మన జోలికి రావు. కాబట్టి అందరం గూడా ఈ యొక్క అసిడిటీకి సంబంధించి మనమందరం మొట్టమొదటి జబ్బైనటువంటి మన హెల్త్ పాడు కావడానికి దాని గురించి పూర్తిగా తెలుసుకొని, మనం ప్రమోట్ చేయగలిగామంటే చాలా చాలా అద్భుతంగా మనకొచ్చింది హెల్త్ కాపాడినోళ్ళం, ఇంటింటికి ఆరోగ్యం ఇచ్చినోళ్ళం అవుతామండి. ముందుగా మీ అందరికి కూడా తెలుసు అసిడిటీకి సంబంధించి వివిధ రకాల పేర్లున్నాయండి. ఆ పేర్ల గురించి కూడా ఒకసారి తెలుసుకుందాం మనం. అసిడిటీకి సంబంధించి యాసిడ్ పెప్టిక్ డిసీజ్ అని, గ్యాస్ట్రాయిస్ అని, హైపర్ అసిడిటీ అని, అజీర్ణతిగాను, ఫ్లాచులెన్స్ అని రకరకాల పేర్లతో పిలుస్తారండి. ఇయన్నీ పేరుకి ఒకటే ఒకటండి. అన్నీ కూడా అసిడిటీకి సంబంధించి. మనము ఎందుకంటే రకరకాల రేడియాలజీలో, రకరకాల మెడికల్ టెర్మినాలజీలో ఈ పేర్లన్నీ వాడుతున్నారు కాబట్టి ఏదైనప్పటికీ ఒకటే మెడిసిన్, ఒకటే సొల్యూషన్ అండి. ముందుగా మనందరం కూడా తెలుసుకోవాల్సిందేంటంటే అసిడిటీ అనగా కడుపులో మనకొచ్చింది యాసిడ్ ఉత్పత్తి పెరగడం. కడుపులో మనకు హైడ్రోక్లోరిక్ ఆమ్లం ఉంటుంది. అది అందరికీ తెలుసండి. హైడ్రోక్లోరిక్ ఆమ్లం అరుగుదలకు చాలా అవసరం. అరుగుదల కావాలంటే మన బాడీకి హైడ్రోక్లోరిక్ ఆమ్లం అవసరమండి. ఒక రోజుకు మనకు కావాల్సిన హైడ్రోక్లోరిక్ ఆమ్లం వచ్చింది ఎంత తయారవుతుందంటే 2.5 నుంచి 3 లీటర్లు తయారవుతాయండి హైడ్రోక్లోరిక్ ఆమ్లం ప్రతి బాడీలో కూడా హెల్తీ బాడీలో. ఇప్పుడు మనందరికీ కూడా యాసిడ్ అనేది ఎక్కువ ఉండకూడదు, తక్కువ ఉండదండి. కొద్దిగా ఉండాలా. ఎక్కువైనా ప్రాబ్లమే, తక్కువైనా ప్రాబ్లమే. ఈ యాసిడ్ వల్ల మనకు లాభాలేమంటే, మనం వివిధ రకాల ఆహారం తింటాం గదా! ఆహారం ద్వారా వచ్చే వైరస్సు, బ్యాక్టీరియా, క్రిములు చంపడానికి యాసిడ్ ఉపయోగపడుతుంది. యాసిడ్ ఘాటుకు మాడి మసైపోతామండి. ఎందుకంటే యాసిడ్ అనేది చాలా డేంజర్‌గా ఉంటుంది. కడుపు మంట, మనకొచ్చేది మడి మాసైపోతుందనమాట. మనం తిన్న ఆహారం మెతుకులు, ముక్కలు, ముక్కలను పిండి పిండిగా చేయడానికి, శరీరాన్ని జీర్ణక్రియ సరిగా జరగడానికి యాసిడ్ బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మనము యాసిడ్ ఘాటు పరంగా చూసుకున్నప్పుడు 0.8 నుంచి 1.2 ఎంజీ/డెసిలీటర్ మధ్య ఉంటే హెల్తీగా ఉన్నట్టండి మనందరికి కూడా. మెయిన్‌గా మనందరం కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏందంటే, అసిడిటీ 3 ప్రధాన లక్షణాలు మనకు కనుక్కోవచ్చండి. కడుపుకు సంబంధించినటువంటిది, గుండెకు సంబంధించినటువంటి లక్షణాలు కనపడతాయి. ప్రేగు సంబంధించిన లక్షణాలు కనపడతాయి. ఈ గ్యాస్ట్రిక్కు. ముందుగా కడుపు అసిడిటీకి సంబంధించిన లక్షణాలు ఏవుంటాయో ఒకసారి చూసుకుందాం మనం. కడుపులో మంట, భారంగా ఉండడం, కడుపు నొప్పిగా ఉండడం, కడుపు ఉబ్బరంగా ఉండడం. ఈ యొక్క కడుపు అసిడిటీకి ప్రధాన లక్షణాలు కనపడతాయండి. కడుపులో గాని అసిడిటీ ఫార్మ్ అయిందంటే. అదే విధంగా గుండె అసిడిటీ లక్షణాలు ఏ విధంగా ఉంటాయంటే, గుండె భారంగా ఉండడం, గుండె పట్టేసినట్లు ఉండడం, గుండెలో వెనక కాలినట్లు ఉండడం, మంటగా ఉండడం, విపరీతమైన తేపులు, పుల్ల తెరుపులు, మామూలు తెనుపులు భయంకరంగా వస్తాయండి గుండె సంబంధించి అసిడిటీ బాధపడేవారు. అదే విధంగా
ప్రేగు సంబంధించిన లక్షణాల పరంగా చూసుకునే అసిడిటీ లక్షణం ఏ విధంగా ఉంటాయి? పొట్ట టైట్‌గా ఉండడం, అధికంగా గ్యాసు బయటికి పంపడం, మలబద్ధకం. ఈ 3 లక్షణాలు కూడా మనకొచ్చింది గుర్తించాలండి. దేనికుందని మనకు? కడుపు సంబంధించి అసిడిటీ ఉందా? గుండెకి సంబంధించి అసిడిటీ ఉందా? ప్రేగులకు సంబంధించి అసిడిటీ అనేది మనందరం కూడా గుర్తుంచుకోవాలి. ఇవి కాక కొన్ని ఇతర లక్షణాలు కూడా మనకు కనపడతాయండి. ఏమి తిన్నా మన బాడీలో 4-5 గంటల వరకు కడుపు భారంగా ఉండడం, మళ్ళీ ఆకలి వేయకపోవడం, శరీరం వీక్‌గా ఉండడం, జ్వరం వచ్చినట్లు ఉండడం, శరీరం వేడిగా అనిపిస్తుంది, నోరు చేదు ఎక్కడం, నాలుక నాలుక కూడా చేదు అనిపించడం. ఈ యొక్క అసిడిటీకి సంబంధించి మనమందరం కూడా ఈ లక్షణాలు కనపడతాయండి. మెయిన్‌గా ఈ అసిడిటీకి ప్రధానమైన కారణాలు కొన్నున్నాయండి. ఆ కారణాల గురించి ఒకసారి మనం తెలుసుకుందాం. మెదడు వల్ల, మనస్సు, ఒత్తిడి, స్ట్రెస్‌ఫుల్ జాబు వల్ల, గాలిని పీల్చడం వల్ల, ఫైబర్ జీర్ణం కాకపోవడం వల్ల, పాలు జీర్ణం కాకపోవడం వల్ల మనకొచ్చిందే ఈ అసిడిటీ అనేది రావడానికి ప్రధాన కారణమండి. ఇది కాక ఆహార అలవాట్లు కూడా ఉన్నాయండి. కొన్ని ఆహార అలవాట్లు. ఎందుకంటే క్వాంటిటీ, క్వాలిటీ, క్వాంటిటీ, టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ఇంపార్టెంట్ అండి. టైమ్‌కి ఇన్ టైమ్ తినాల. అర్లీగా మనం ఉండాలంటే టిఫిన్ మార్నింగ్ బిఫోర్ 8 లోపల చేయాలి. లంచ్ వచ్చిందే బిఫోర్ 1 లోపల చేయాలి. డిన్నర్ కూడా హెల్తీగా 7:30 లోపల చేసినోళ్ళు మాత్రమే ఈ యొక్క ఆహార నియమాలు పాటిస్తే ఎవరికీ అసిడిటీ ఉండదండి. అదే విధంగా చాలామంది మాత్ర వల్ల కూడా వస్తుందండి అసిడిటీ ఫార్మ్ అనేది. కొన్ని రకాల నొప్పుల మాత్రలు వాడినా, స్టెరాయిడ్స్ వాడినా, షుగర్ వ్యాధితో బాధపడేవారున్న, షుగర్ మాత్ర తిన్నవాళ్ళు, బీపీ మాత్ర తినే వాళ్ళందరికీ కూడా ఈ యొక్క అసిడిటీ ఫార్మ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. అదే విధంగా మనం అందరం కూడా ఈ యొక్క అసిడిటీని పెంచే ఆహార పదార్థాలకు కొన్ని ఉన్నాయి, తెలుసుకున్నాం అయన్నీ కూడా. ఆహార పదార్థాలు ఏంటో. కారము, మిరపకాయ పచ్చి, ఎండుమిర్చి, పులుపు ఎక్కువగా తినడం, చింతపండు పులుపు, మామిడి పులుపు, టమోటా పులుపు, మసాలాలు ఎక్కువగా తినడం, నూనెలో వేయించే ఆహార పదార్థాలు ఎక్కువగా తినడం, అంటే ఎక్కువగా నాన్ వెజ్ పదార్థాలండి. తింటే కూడా ఈ యొక్క అసిడిటీ అనేది ఫార్మ్ అవుతుందండి. మీ అందరికి కూడా తెలుసు, మనకు ఇంగ్లీష్ వెజిటబుల్స్‌లో బంగాళాదుంప అనేది ఇంగ్లీష్ వాళ్ళు పండించిందండి. టమోటా, క్యారెటు, బీట్రూటు, క్యాబేజీ, కాలీఫ్లవర్, ఇయన్నీ కూడా ఇంగ్లీష్ వెజిటబుల్ అంటారండి ఇయి. అదే విధంగా మన దేశంలో లభించే ఆహారాల్లో అనపకాయలు, పొట్లకాయ, బీరకాయ బాగా తినాలి. ఇవి తినగలిగామంటే మనం వచ్చిందే హెల్తీగా ఉంటామండి. అదే విధంగా నూనె పరంగా చూసుకున్నప్పుడు మనం అందరం కూడా రైస్ బ్రౌన్ ఆయిల్ మాత్రమే వాడాలి. మన దగ్గర చాలా చాలా అద్భుతమైనటువంటి కేవా రైస్ బ్రౌన్ ఆయిల్, మ ఎక్కువ గామా ఒరిజినల్ వాల్యూస్ ఉన్నటువంటి మనకు ఆయిల్ ఉందండి. అది మాత్రమే హెల్తీ వాడాలి. అదే విధంగా మిల్క్ ప్యాకెట్లు వాడకూడదు. స్వచ్ఛమైనటువంటి దేశీయ నాటు ఆవు పాలు మాత్రమే తాగాలి అసిడిటీ పడిపోవడానికి. అదే విధంగా కొన్ని ఆహార నియమాలు కూడా అవసరమండి. ఆహార నియమాల పరంగా చూసుకున్నప్పుడు మనము పొగ తాగడం, ఆల్కహాల్ మానాలి. అదే విధంగా తిన్న తర్వాత 3 అవర్స్‌కు తర్వాత మాత్రమే నిద్రపోవాలండి. తిన్న తర్వాత 3 అవర్స్ గ్యాప్ ఉండాలి. అదే విధంగా మనము దీనికి కొన్ని నివారణ మార్గాలు ఉండండి. అసిడిటీ తగ్గించుకోవడానికి, ఒత్తిడి తగ్గించుకోవడానికి వ్యాయామం, యోగా చేయాలి. ఆహార అలవాట్లు మార్చుకోవాలి. రోజు మజ్జిగ నేచురల్ యాంటాసిడ్ అంటారండి. 1 లీటర్ తాగాలి. బార్లీ, మంచినీళ్ళు ఎక్కువగా తాగాలి. ఈ తాగడం వల్ల మనకు ఈ అసిడిటీ యొక్క సమస్యను పారదోలనమవుతామండి. ఇది కాక మనకు ఇంట్లో చేసుకున్నటువంటి హోమ్ రెమెడీస్ కొన్నున్నాయి. ఆ హోమ్ రెమెడీస్ గురించి ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే మనకొచ్చింది అసిడిటీ కారణాలు తెలుసుకున్నాం. అదే విధంగా లక్షణాలు తెలుసుకున్నాం. అసిడిటీలో మనకొచ్చింది నివారణ మార్గాలు తెలుసుకున్నాం. ఇప్పుడు హోమ్ రెమెడీసు, అదే విధంగా మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ప్రొడక్ట్ అలా తెలుసుకుంటే ఈ టోటల్ టాపిక్ అయిపోతుందండి. ముందుగా హోమ్ రెమెడీస్. హోమ్ రెమెడీస్ ఎందుకు చెప్తున్నామంటే, మనం అల్లోపతికి, ఆయుర్వేదిక్‌కు తేడా ఉంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే మనం హోమ్ రెమెడీసు, మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ ఎప్పుడైతే వాడతామో ఇన్‌స్టంట్‌గా వచ్చిందే మనకు రిజల్ట్ వస్తుంది. దానికోసమే మనం వచ్చిందే ఈ యొక్క హోమ్ రెమెడీ చెప్తున్నామండి. హోమ్ రెమెడీ నోట్ చేసుకోండి. హోమ్ రెమెడీ మనకొచ్చింది, మన కడుపు మీద 2 పూటలా
తడి పట్టి లేదా మట్టి పట్టి అంటే 15 నిమిషాలు వాడాలి. 2 పూట్ల ఉదయము, సాయంత్రము. పెరుగు, మజ్జిగ, పుదీనా పచ్చడి వేడివేడిగా పుదీనా కషాయం తాగాలండి. ఎందుకంటే పుదీనాలో మెంతాల ప్రేగులు కండరాల వదులుగా చేయడానికి ఉపయోగపడుతుంది. మెంతాల్ అనేది ఉంటుందండి పుదీనాలో. అదేవిధంగా వాము అర చెంచా బాగా వేయించి మెత్తని పొడిగా చేసి ఉదయం, సాయంత్రం తినకముందు పొరగడుపున తాగాలండి హాట్ వాటర్‌లో. చాలా హెల్తీగా ఉంటుంది. ఇయన్నీ మనం పాటించామంటే దీంతో పాటు మనందరికీ కూడా చాలామందికి రీసెంట్‌గా కొన్నొచ్చింది. అసిడిటీ వచ్చిన తర్వాత ఇంకా డెప్త్‌గా వాళ్ళకొచ్చింది ప్రాబ్లమ్ ఉంది. ఇంకా వచ్చింది క్యూర్ కాలేదని రీసెంట్‌గా మనం వచ్చిన కాంబినేషన్స్ కొద్దిగా మార్పు చేయడం జరిగింది. ఆ కాంబినేషన్స్ కూడా దయవుంచి నోట్ చేసుకోండి. పాత వాళ్ళు కావచ్చు, కొత్త వాళ్ళు కావచ్చు. ఎందుకంటే గతంలో కొన్ని ప్రొడక్ట్‌లు మాత్రమే ఇవ్వడం వల్ల చాలామందికి ఈ యొక్క పేగులోకి పేరుకుపోయినయి కావచ్చు, హార్ట్ రిలేటెడ్ అసిడిటీ కావచ్చు, అవి నయం కాకుండా చాలామంది బాధపడుతున్నారండి. ఇయన్నీ కూడా లేటెస్ట్ కాంబినేషన్స్ రాసుకోండి అందరూ కూడా. మన కేవా ఫుడ్ సప్లిమెంటరీ పరంగా చూసుకున్నప్పుడు మనం వచ్చింది అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఇస్తారండి. ఉదయం 15 చుక్కలు, సాయంత్రం 10 చుక్కలు డైరెక్ట్‌గా తాగాలండి ఇది తినక ముందే. అసిడిటీ రిలీఫ్ డ్రాపు. అదేవిధంగా యాంటాసిడ్ సిరప్ అండి. తిన్న తర్వాత ఉదయం 2 మూతలు, సాయంత్రం 2 మూతలు. అదేవిధంగా అలోవెరా జ్యూసు డైరెక్ట్‌గా 30 ml అండి హాట్ వాటర్‌లో. యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ మ్యాండేటరీగా ఇవ్వండి. ఉదయం ఒకటి, సాయంత్రం ఒకటి తినకముందు. దీంతో పాటు మనందరం కూడా పంచతులసి డ్రాప్స్ అండి. వాటర్ తాగినప్పుడల్లా 1 లీటర్ వాటర్‌లో మనం వచ్చింది ఒక 5 చుక్కలు, 5 చుక్కలు వేసుకొని తాగామంటే ఈ యొక్క యాంటాసిడ్ అనే ఈ యొక్క పంచతులసి అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఈ కాంబినేషన్స్ మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. రీసెంట్‌గా ఈ కాంబినేషన్స్ అనేది మనకొచ్చింది 100% అక్యురెన్సీ రిజల్ట్. ఎటువంటి రిమార్క్ లేకుండా ఉండే కాంబినేషన్ అండి. అసిడిటీ ప్రాబ్లమ్ ఏ ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ నోట్ చేసుకోండి. అసిడిటీ రిలీఫ్ డ్రాప్స్, యాంటాసిడ్ సిరపు, యాక్టివ్ ఫైబర్ టాబ్లెటు, అలోవెరా జ్యూసు, పంచతులసి ఈ 5 ఇవ్వగలిగామంటే ఎలాంటి ప్రాబ్లమ్ ఉన్నప్పటికీ చాలా చాలా అద్భుతంగా మనకు పనిచేస్తుందండి. నాగే స్లైడ్ పెట్టమ్మా. లీడర్స్ మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే ఈ యొక్క పంచతులసి అనేది మనకొచ్చింది స్లైడ్ పెట్టి నగేష్. 5 రకాల తులసిలుంటాయండి. దానికి సింపుల్ కోడ్ నామ్ చెప్తాను. రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, నిమ్మ తులసి, అటవీ తులసి. ఈ 5 రకాల తులసిలు వచ్చింది ఉన్నాయండి. ఈ 5 రకాల తులసిల్లో పంచతులసిలో మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏందంటే రామ, కృష్ణ, విష్ణువు నిమ్మకాయల కోసం అటవీకెళ్లారు. గుర్తుపెట్టుకోవచ్చు. రామ, కృష్ణ, విష్ణువు నిమ్మకాయల కోసం అటవీకెళ్లారంటే రామ తులసి, కృష్ణ తులసి, విష్ణు తులసి, నిమ్మ తులసి, అటవీ తులసి. ఈ 5 రకాల పంచతులసిలు మనం చేసినామంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. మీ అందరికీ కూడా తెలుసు ఈ యొక్క పంచతులసి అనేది డ్రాప్ అనేది మీ అందరికీ కూడా లైవ్ డెమోలో బెటాడిన్ ఇవ్వడం ద్వారా అసిడిటీ క్యూర్ అవుతుంది. అదేవిధంగా మన అందరం కూడా డెమో ఇవ్వగలంటే అద్భుతంగా ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకోవచ్చు. ప్రతిరోజు కూడా దీన్ని ప్రమోట్ చేయగలిగామంటే ఈజీగా మనం చేయొచ్చండి. మీకు ఈ యొక్క అసిడిటీతో బాధపడే వారిలో మనం వచ్చింది ఈ యొక్క ఇంట్రో వెల్నెస్ కిట్ అనేది 5,000 రూపాయల కిట్ కాస్ట్ అండి. ఒక ఇంట్రో 750 రూపాయలు వస్తుంది. ప్రొడక్ట్ పరంగా మీకు యాక్టివ్ ఫైబర్ వచ్చింది 2 పీసులు వస్తాయి. అలోవెరా జ్యూస్ 2 వస్తాయి. అదేవిధంగా అసిడిటీ రిలీఫ్ 2 పీసులు వస్తాయి. నేచురల్ మెగ్నీషియం క్లోరైడ్ బిస్కోపైట్ 5 పీసులు వస్తాయండి మీకు. ఇందులో మనము ఈ యొక్క దీంతో పాటు పంచతులసి, యాంటాసిడ్ మనం సపరేట్‌గా తీసుకోవాలండి. ఇవ్వగలిగామంటే చాలా అద్భుతంగా పనిచేస్తుంది. అదేవిధంగా మీకు వచ్చింది 2,500 బిజినెస్ పాయింట్లు వస్తాయి. దీని ద్వారానే మనం వచ్చింది ఎంత కావాలన్నా బిజినెస్ చేసుకోవచ్చండి. మీ అందరికీ కూడా తెలుసు సీనియర్ మేనేజర్ బిలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఏ టీంలో 25,000 బిజినెస్ పాయింట్లు, బి టీంలో 25,000 బిజినెస్ పాయింట్లు అంటే లెఫ్ట్ ఒక 10 కిట్లు, రైట్ ఒక 10 కిట్లు మనం చేయగలిగామంటే క్యాష్ అవార్డ్ తీసుకోవచ్చు ఈజీగా. ఎందుకంటే ప్రతి 10 మందిలో కూడా 8 మంది అసిడిటీతో బాధపడేవారు ఇంటింటికి ఉన్నారు. దీన్ని ప్రమోట్ చేసుకుంటే. కానీ కిట్ల రూపంలో మీకు అలోవెరా జ్యూస్ ఉండదండి. సపరేట్‌గా తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అలోవెరా జ్యూసు 1 లీటర్ 750 మాత్రమే కిట్‌లో ఇచ్చారు. అది
ఆర్డర్ వచ్చినప్పుడు చెప్తే దాన్ని ఏ విధంగా చేయాలో లీడర్ దగ్గర మనం ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు మనందరికీ కూడా తెలుసు ఈ యొక్క అలోవెరా జ్యూస్ అనేది ఏ విధంగా ఉపయోగపడుతుందంటే, మనకొచ్చింది మన బాడీలో ఉన్న టాక్సిన్స్ కావచ్చు, గ్యాస్ట్రిక్ పేరుకుపోయిందని మెరుగుపరచడానికి కావచ్చు, చర్మం ఆరోగ్యంగా చేయడానికి కావచ్చు, అదేవిధంగా మనకొచ్చింది జీర్ణ వ్యవస్థ శుభ్రం చేయడానికి, ఇమ్యూనిటీ పవర్‌ను పెంచడానికి, మలబద్ధకం కావచ్చు, గ్యాస్ కావచ్చు, అజీర్ణం వంటి సమస్య తగ్గించడానికి, లివర్ డిటాక్స్ చేయడానికి, చర్మాన్ని తేమగా అందించడానికి, మడతలు తగ్గించడానికి, మెటబాలిజాన్ని పెంచి బరువు నియంత్రణలో సహాయపడడానికి, శరీరానికి శక్తిని, ఉత్సాహాన్ని అందించడానికి ఈ యొక్క అలోవెరా జ్యూస్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. కానీ ఈ యొక్క అలోవెరా జ్యూస్‌లో మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి. చాలా చాలా అద్భుతమైనటువంటి మిరాకిల్ అండి. మనం ఏ కాంబినేషన్ ఇచ్చినప్పటికీ ప్రతి ఒక్కరికి కూడా ఫస్ట్ మీకు అలోవెరా జ్యూస్ అనేది ఇవ్వగలిగామంటే తర్వాత ఆటోమేటిక్‌గా మెడిసిన్ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లమ్‌కి ముందు మనము అలోవెరా జ్యూస్ వాడిచిన తర్వాత ఇస్తే మీకు 100% ఫాస్ట్‌గా రిజల్ట్ వస్తుంది. ప్రతి ఒక్కరు గమనించగలరు. యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ పెట్టమ్మా నెక్స్ట్. యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ నగేష్. సార్ పెట్టినా చూడండి. అండి యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ సహజ ఫైబర్ శక్తి ఆరోగ్యాన్ని చేయడానికి, అదేవిధంగా జీర్ణక్రియ మెరుగుపరచడానికి, ఆహారం సులభంగా జీర్ణం కావడానికి, మలబద్ధకాన్ని ఉపశమనం కావడానికి, ప్రకృతిలో కదలికలు పెంచి మల విసర్జన సులభం చేయడానికి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడానికి, మంచి బ్యాక్టీరియాను పెంపొందించి గట్టును మెరుగుపరచడానికి, బరువు నిర్వహణలో సహాయపడడానికి, ఆకలి నియంత్రించడం, అధిక ఆహారాన్ని తగ్గించడానికి, రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడానికి సహాయపడుతుంది. ఫైబర్ రక్తంలో చక్కెర శోషణను నెమ్మదించడానికి, శరీరంలో టాక్సిన్స్ బయటకు పంపడానికి, శరీరాన్ని శుద్ధి చేసి తేలికగా ఉండడానికి, కడుపులో ఉబ్బరం అసౌకర్యం తగ్గించడానికి, రోజువారీ ఫైబర్ వాడకం వల్ల సహజంగా ఫైబర్ మానవ శరీరానికి శక్తి మరియు ఆరోగ్యాన్ని అందించడానికి ఈ యొక్క యాక్టివ్ ఫైబర్ టాబ్లెట్ అద్భుతంగా పనిచేస్తుందండి. ఇంకోటి మీకు అసిడిటీ రిలీఫ్ డ్రాప్ అది పెట్టమా. ఓకేనండి. ఈ అసిడిటీ రిలీఫ్ డ్రాప్ ఏ విధంగా పనిచేస్తుందంటే ఆమ్లత్వం ఉపశమనం చేయడానికి, అజీర్ణి, ఆమ్లత్వం, హార్ట్ బర్నింగ్ నుండి తక్షణ ఉపశమనం కలగడానికి, జీర్ణక్రియ మెరుగుపరచడానికి, ఆహారం సరిగా జీర్ణమయ్యేలాగా చేసి కడుపు భారంగా ఉండడం తగ్గించడానికి, గ్యాస్ ఉబ్బరం తగ్గించడానికి, గ్యాసు కడుపులో ఉబ్బరం అసౌకర్యం నుండి ఉపశమనం కలగడానికి, పేగుల ఆరోగ్యాన్ని కాపాడడానికి, పేగు లోపల లైనింగ్ కాంతింపజేసి ఆరోగ్యంగా ఉంచడానికి, హార్ట్ బర్నింగ్ రక్షించడానికి, కడుపులో మంట, అదేవిధంగా ఆయాసం ఉండడానికి, ఆమ్ల ఉత్పత్తి సమతుల్యం చేయడానికి, కడుపులో అధిక ఆమ్లత ఉత్పత్తి నియంత్రించి సౌకర్యం కలిగించడానికి ఇది చాలా చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇది ప్రతి ఒక్కరు ఆడ మరియు స్త్రీ మరియు మేల్ అండ్ ఫీమేల్ అండ్ ఓల్డ్ ఏజ్ పర్సన్స్ కూడా అందరూ కూడా వాడచ్చండి. ఇది చాలా చాలా అద్భుతమైనది అండి. ఈ ప్రొడక్ట్ ద్వారా మనం వచ్చిందే బిజినెస్ ప్రమోట్ చేయగలిగామంటే చాలా చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఇంకో లాస్ట్ అండి యాంటాసిడ్ సిరప్ తీసేమ్మా బయట తీసి. ఈ యాంటాసిడ్ సిరప్ ఏ విధంగా ఉపయోగపడుతుందంటే ఏ అయితే మనకు బాడీలో పుల్ల తేనిపులు వస్తాయో ఆ తేనిపులు తగ్గించడానికి, అదేవిధంగా జీర్ణశక్తి బాగా కావడానికి, కడుపులో మంటను పూర్తిగా నిర్మూలించడానికి ఈ యొక్క యాంటాసిడ్ సిరప్ అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఈ కాంబినేషన్లో మీరు ఇవ్వగలిగామంటే మనకు స్టార్టింగ్లో కావచ్చు మన ఏ రకమైనటువంటి అసిడిటీ ఉన్నప్పటికీ చాలా చాలా ఎక్స్ట్రాడనరీగా పనిచేయడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అసిడిటీకి సంబంధించి కాంబినేషన్ ఇవ్వగలిగామంటే మనం అందరం కూడా ఈ ప్రొడక్ట్ ప్రమోట్ చేయగలమంటే మొట్టమొదటి జబ్బు అయినటువంటి అసిడిటీ నిర్మించడానికి దోహదపడుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అవకాశం యూటిలైజ్ చేసుకోండి. స్లైడ్లు అన్నీ కూడా మీకు వస్తుంది. ఆల్రెడీ ఇదంతా వీడియో రికార్డ్ చేస్తున్నాం, అది కూడా గ్రూప్లో పెడతాము. ప్రతి ఒక్కరు ఈ అవకాశం యూటిలైజ్ చేసుకోనండి. ఓకే అండి, థ్యాంక్ యూ.